నమస్తే గురువుగారు. నమస్కారం మహేష్ బాబు కిట్టు. హ్మ్. అయితే గురువుగారు, హ్మ్. పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో, హ్మ్. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి గురువుగారు? పుబ్బా నక్షత్రం అంటే ఏంటి? శుక్రుడు అధిపతి. హ్మ్. శుక్రుడు వాళ్ళు ఎలా ఉంటారు? అందంగా ఉంటారు. హీరో వెంకటేషు, నాగార్జున, అంజలి, ఆ, హీరోయిన్స్ కొన్ని పేర్లు చెప్పు. హ్మ్. చెప్పు ఎవరు? అనుష్క. అనుష్క, మరి మిగతా వాళ్ళ పేరు కాజల్. చెప్పకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇలా అందంగా ఉంటారనమాట. హ్మ్. అది పుబ్బా నక్షత్ర లక్షణం. ఫస్ట్ లక్షణం. హ్మ్. పుష్టిగా ఉంటారు పుబ్బా నక్షత్రం వాళ్ళు. శుక్రుడు అధిపతి కాబట్టి. హ్మ్. అసలు శుక్రుడు ఎంత మంచివాడో తెలుసా నీకు? చెడ్డోళ్ళకు కూడా వరాలు ఇస్తాడు. ఓహ్! అదే మామూలు దేవతల గురువైన బృహస్పతి అయితే రూల్స్ నో, హ్మ్. నో పర్మిషన్ నో అంటాడు ఆయన. అవుట్ అంటాడు. మరి నేను అలా బతకాలి గురుగారు, తప్పు చేసి వచ్చానంటే ఆయనే నాకు తెలియదు, నువ్వన్నీ కర్మ అనుభవించిన తర్వాత అప్పుడు నా దగ్గర రా అంటాడు. హ్మ్. మన శుక్రాచార్యుడు అలా కాదు. కమాన్, ఏం పర్లేదు, తర్వాత ఎలాగో చూసుకుందాం, కమాన్ కమాన్ అని రాక్షసులందరూ కూడా, అంటే చెడ్డవాళ్ళు, రాక్షసులు అంటే చెడ్డవాళ్ళకు కూడా హెల్ప్ చేసే లక్షణం ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు ఉంటుంది. హ్మ్. అంటే వరం అడగడమే ఆలస్యం, వాళ్ళని ఇవ్వడానికి రెడీ, బోలాశంకరులాగా. ఈ హ్మ్. లక్షణాలు ఎక్కువ ఉంటాయి పుబ్బా నక్షత్రం వాళ్ళకి. హ్మ్. అండ్ దే విల్ బి వెరీ జనరస్. ఇది సింహరాశిలోకి వస్తుంది కాబట్టి జనరాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే దయ, దాక్షిణ్యము. శుక్రుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు సంతానం ఎక్కువగా ఉంటుంది. సంతానం పట్ల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఊరందరినీ ప్రేమిస్తారు. ప్రేమ ప్రేమ ప్రేమ. హ్మ్. అదే ప్రభాస్ సినిమా, ఏ సినిమాలో అందరినీ ప్రేమించేస్తా పోయా అంటాడు. ఏం సినిమా? 'డార్లింగ్' సినిమా. డార్లింగ్ సినిమాలో. అట్లాగా వీళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. హ్మ్. సో ఈ విధంగా ఈ యొక్క శుక్రుడులో మా పుబ్బా మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు పడతారు. పెద్ద అయిన తర్వాత స్వతంత్ర వృత్తితో పైకొస్తారు. వార్ధక్యంలో హాయిగా కూర్చొని చక్కగా భార్యతో కబుర్లు చెప్పుకుంటూ, ఆమె చేత తన్నులు తింటూ హ్మ్. హ్యాపీగా ఉంటారు. అంటే దే లవ్ ద ఉమెన్, దే లవ్ హిజ్ ఓన్ వైఫ్. అదర్ ఉమెన్ అంటే లవ్ అంటే అభిమానిస్తారు. హ్మ్. కూతురుల్ని అందరినీ, చెల్లెల్ని, మరదల్ని అందరినీ. అండ్ పుబ్బా నక్షత్రం రెండవ పాదం. ఈ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు బాల్యంలో సుఖపడతారు. వార్ధక్యంలో కొంచెం కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా కొడుకు వీళ్ళతో అవన్నీ సర్దుకుపోతాయి. హ్మ్. అండ్ యవ్వనంలో దే విల్ ప్రూవ్ దేర్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. హ్మ్. వీళ్ళు ఎక్కువ కళారంగంలో ఉంటారు. అయితే సినిమా హీరోలు, లేకపోతే సినిమా ఫీల్డ్, లేకపోతే మీడియా, లేకపోతే ఇలా కనీసం అట్లీస్ట్ సినిమా వాళ్ళనన్నా పెళ్లి చేసేసుకుంటారు. వీళ్ళకి అవ్వలేదనుకో, వీళ్ళు సినిమా వాళ్ళనన్నా పెళ్లి చేసేసుకుంటారు. హ్మ్. ఈ విధంగా ఈ యొక్క పుబ్బా నక్షత్రం రెండో పాదం ఉంటుంది. మూడో పాదం దగ్గరికి వచ్చేసరికి మూడో పాదానికి కోపం ఎక్కువగా ఉంటుంది. సినిమా అసలు శుక్రుడు అంటే ఏంటి? సినిమా యాక్టర్ అంటే ఏంటి? హ్మ్. యాక్టర్ అంటే ఏంటి అసలు? నటించడం. అంటే ఇంక వాళ్ళు నటిస్తుంటే ఇంకా జీవించేయడమే అనమాట. హ్మ్. సో ఆ విధంగా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళందరికీ కూడా ముఖంలోనే అభి కళా కళాభినేత్రి సావిత్రి చూడు ఎలా యాక్ట్ చేస్తుంది, హ్మ్. జస్ట్ కళతోనే. ఆ విధంగా అంత యాక్టింగ్ అనమాట వీళ్ళు. ఆ రకంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు మూడో పాదం వాళ్ళు తమ జీవితంలో సొంతంగా ఇల్లులు కట్టుకుంటారు, స్థలాలు కట్టుకుంటారు, వాహన యోగాలు ఇవన్నీ కూడా వస్తాయి. సంతానము ఇవన్నీ కూడా. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇంచుమించుగా నాలుగో పాదం వాళ్ళకి కొంచెం పిల్లలు లేరనేటటువంటి అసంతృప్తి కొంతమందికి ఉంటుంది. అండ్ కొంచెం లేట్‌గా పుట్టారనేటటువంటిది. కానీ శుక్రుడు ఏదో ఒక బ్యాలెన్స్ చేస్తాడు. హ్మ్. అండ్ అందరికీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇందులో పుబ్బా నక్షత్రం వాళ్ళందరికీ కూడా 1/4 మందన్నా ఉండాలి కదా! వీళ్ళు శుక్రాచార్యుడు పూజ చేస్తారు. శుక్రాచార్యుడు పూజ అంటే ఏంటో తెలుసా? హ్మ్. శుక్రాచార్యుడు ఏ దేవతలు కూడా, ఏ నవగ్రహాలు ఎవరు కూడా ఆహ్, అది తాగరు. ఒక్క శుక్రాచార్యుడే తాగుతాడు. హ్మ్. అదేంటో తెలుసా? విస్కీ, బ్రాందీ, హ్మ్. సురాపానం. దాంట్లో యాష్ వేసి మనోళ్ళు ఈ బిల్డప్‌లు ఇస్తారు. ఇప్పుడు మనుషులు యాష్ వేసి అందులో తాగుతున్నట్టు. ఈ స్టైల్‌ని స్టార్ట్ చేసిందే శుక్రాచార్యుడు. ఓహ్! హ్మ్. అండ్ హి ఈస్ ద మోస్ట్ మోడర్న్ మ్యాన్ శుక్రాచార్యుడు అంటే. అందుకే సినిమా యాక్టర్లు అందరూ స్టైలిష్‌గా ఉంటారు. నువ్వు కూడా మహేష్ బాబులా స్టైలిష్‌గా ఉన్నావు. సో ఆ విధంగా ఈ యొక్క యాష్‌ని దేవయాని కచుడు, శుక్రాచార్యుడు కూతురైనటువంటి దేవయానిని, కచుడుని బృహస్పతి కుమారుడైనటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతిని కచుడిని పంపిస్తే ఈ దేవయాని ప్రేమలో పడితే ఈ కచుడిని చంపేస్తూ ఉంటారు రాక్షసులు.
హ్మ్. ఎన్నిసార్లు చంపేసినా దేవయాని రికమెండేషన్తో వాళ్ళ నాన్న బతికిచ్చేస్తున్నాడు శుక్రాచార్యుడు. హ్మ్. ఇలా లాభం లేదు వీడిని ఫినిష్ చేసేయాలనేసి యాష్ కింద మార్చేసి విస్కీలో ఇలా పెట్టేసి పొడి వేసేస్తారు. ఈయన రోజు డ్రింకింగ్ అలవాటు ఉంటుంది డైలీ హ్మ్. శుక్రాచార్యుల వారికి. అందుకనే ఎవరైనా సరే మందు తాగే వాళ్ళకి మామూలుగా శుక్రాచార్యుడికి అర్పించకుండా తాగితే అది మందు అంటారు. అది శుక్రాచార్యుల వారికి అర్పించి తాగామనుకోండి, సొంత ఇల్లులు, సొంత స్థలాలు, ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటటువంటివన్నీ ఇస్తారు. హ్మ్. కాబట్టి దీన్ని శుక్రనీతి అని వేరే నీతి ఉంది. శుక్రాచార్య పూజ గురించి కూడా ఎవరికి మాట్లాడడానికి సరిపోరు. ఎందువల్లంటే ఇందువలన పుబ్బా నక్షత్రం వాళ్ళు కళాకారులు, వీళ్ళంతా కళాకారులు ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు why they will get addicted to this drink? బికాస్ ఆఫ్ శుక్ర. ద శుక్ర ఇన్ఫ్లుయెన్సెస్ ద శుక్ర గ్రహ చంద్రుడిని లిక్విడ్స్ని ఆకర్షిస్తే శుక్రాచార్యుడు మందుని ఆకర్షిస్తూ ఉంటాడు. హ్మ్. అందుకే ఎక్కువ పుబ్బా నక్షత్రంలో 1/4 మంది అందరిని అంటే తంతారు మనల్ని. అందుకని 1/4 మందు బాబులు ఉంటారు. హ్మ్. కాబట్టి ఇది వాళ్ళకి మంచిది అవుతుంది. శుక్రాచార్యుడికి అర్పించి తాగితే మంచిది వాళ్ళకి. హ్మ్. మరి పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కష్ట సుఖాలు ఎలా ఉంటాయి గురుగారు? కష్టాలు అనేటటువంటి శుక్రాచార్యులు పుబ్బా నక్షత్రంలో కొంచెం తక్కువనే చెప్పాలి. హ్మ్. ఎందువల్లంటే వీళ్ళు కొంచెం సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టకపోయినా వాళ్ళకి అవసరం అనుకునేవన్నీ శుక్రుడు నక్షత్రం అంటేనే అది. ఫారెన్ వెళ్ళిపోతారు, గిరజాల జుట్టు వస్తుంది, అందమైన ముఖం ఉంటుంది. హ్మ్. అండ్ వీళ్ళకి ఎంతసేపు పరలోకం గురించి ఆలోచించరు, మోక్షం గురించి ఆలోచించరు వీళ్ళు. హ్మ్. సాక్షాత్తు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు వచ్చారు, నీకు మోక్షం ఇస్తారన్న, మేము ఏం చేసుకుంటాం సార్ మోక్షం, మాకు ఇక్కడ చక్కగా డ్రింక్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ పెళ్ళాం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మేము ఇంకా ఇక్కడే భూమి మీద ఉండిపోతాం, ప్లీజ్ గివ్ అనదర్ లైఫ్ అని అడుగుతారు వీళ్ళు. హ్మ్. అంటే భూమికి అటాచ్ అయిపోతారనమాట. మాయలో పడేస్తాడు శుక్రాచార్యుడు. మాయ అంటే అటాచ్మెంట్స్. ఈ అటాచ్మెంట్స్లో ఇక్కడే భూమి మీదే పెళ్ళాం ప్రేమే శాశ్వతం, పిల్లల ప్రేమే శాశ్వతం, ఇలా అనుకుంటారు. హ్మ్. ఇలా అనుకుని వీళ్ళ జీవితాలన్నీ కూడా వీళ్ళకే అంకితం చేస్తారు. లాస్ ఏమి ఉండదులే కానీ హ్మ్. లాస్ట్లో భార్య ఎలాగో చూసుకుంటుంది, తంతున్నా కానీ బెళ్ళం చూసుకుంటుంది. పిల్లలు మాత్రం వాళ్ళ సెల్ఫిష్నెస్గా రెక్కలు వచ్చిన పక్షులు ఏమవుతాయి, ఎగిరిపోతాయి. హ్మ్. అటువంటిప్పుడు పిల్లలు చూడలేదని ఎందుకు తల్లిదండ్రులు బ్లేమ్ చేయాలి? బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. కాబట్టి ఈ రకంగా ఈ శుక్రాచార్యుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు బ్యూటిఫుల్గా బ్రతుకుతారు. మొట్టమొదటే 20 సంవత్సరాలు శుక్ర మహాదశతో వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, కష్టాలు ఉండవు. అట్లీస్ట్ వీళ్ళ జాతకాల ప్రభావం వలన వీళ్ళ తల్లిదండ్రులైనా వృద్ధిలోకి వచ్చేస్తారు, సంపదలు సంపాదిస్తారు, ఇల్లు కొంటారు. హ్మ్. అండ్ ఆ శుక్ర మహాదశ తర్వాత రవి మహాదశ వస్తుంది. ఈ 20 సంవత్సరాల తర్వాత కొంతమందిగా ఆ యొక్క ఉద్యోగం అనేటటువంటి మంచి ఉద్యోగాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఆ తర్వాత చంద్రమహాదశ 26 తర్వాత 10 సంవత్సరాలు చంద్రమహాదశ వస్తుంది. వివాహాలు ఎక్కువ. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రేమలు ఎక్కువ. అట్లీస్ట్ అలా లేకపోయినా ప్రేమ మాటలు మాట్లాడతారు. శుక్రుడు అంటేనే ప్రేమ. ఆ విధంగా వీళ్ళ కష్టాలు సుఖాలు అనేటటువంటి మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి ఒక విధంగా మిగతా వాళ్ళతో పోల్చాలంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి కష్టాలు తక్కువనే చెప్పాలి, సుఖాలు ఎక్కువనే చెప్పాలి. హ్మ్. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? శుక్రుడు బాగా కనుక లేకపోయినట్లయితే శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడు కిలోంపావు బొబ్బర్లని, తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత చక్కగా బొబ్బర్ల అట్లు, బొబ్బర్లుతో చేసినటువంటి వంటకాలని పేదవారికి ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్క రాశివాడు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి, అనాథ పిల్లలకి ఇవ్వాలి, వికలాంగులకి ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళకి సాధువులకి ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి అన్నమాట. అయితే గురువుగారు ఏ దేవుడు ఆరాధన చేస్తే బాగుంటుంది గురువుగారు? శుక్రుడు చెల్లెలే లక్ష్మీదేవి, వేరే వాళ్ళని ఎందుకు చేస్తాడైనా? హ్మ్. మహాలక్ష్మి లేదా శివుడు. హ్మ్. అందువలన మహాలక్ష్మి తల్లి ఆరాధన కనుక చేసినట్లయితే శుక్రవారం నాడు భృగు అంటాం, భృగు మహర్షి యొక్క సంతానమైన హ్మ్. భార్గవుడు అంటాం. అందువలన ఈ మహాలక్ష్మి కానీ ఆయన సహజంగా శివభక్తుడు కాబట్టి శివుడికి కానీ రోజు అభిషేకం చేసినైతే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. హ్మ్. అందువలన రుద్రాక్ష మాలను ఈ యొక్క కాస్ట్లీ వేసుకోక్కర్లేకుండా సింపుల్గా చిన్న రుద్రాక్షను పెట్టుకొని పంచముఖి రుద్రాక్ష కనుక దగ్గర ఒక పోసేసుకున్న చాలు. హ్మ్. వీళ్ళు శివస్వరూపంలాగా అయిపోతారు పుబ్బా నక్షత్రం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.